ఆశయ్ గారు నమస్తే. ఎస్ అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. మీలాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆయన గురించి దగ్గర నుండి కొన్ని సందర్భాలు తెలిసినటువంటి వారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో గానీ, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రెండోసారి అయ్యారు అక్కడ గూడా. సో 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సో ప్రస్థానం గురించి ఆయన చెప్పారు ఇందాక. శ్రమదానం గానీ, జన్మభూమి గానీ, లేకపోతే అప్పుడున్నటువంటి ప్రజల వద్దకు పాలన ఇలాంటి చాలా వినూత్నం డ్వాక్రాలకు సంబంధించినటువంటి అంశాలు గానీ, సైబరాబాద్ హైటెక్ సిటీ ఇవి చంద్రబాబు నాయుడుకి చాలా కీలకమైనటువంటి అంటే ఆయన సాధించినటువంటి విజయాలుగా చెప్తూ ఉంటారు. టీడీపీ కానీ లేకపోతే వైసీపీ ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించినా కూడా. సో ఇక్కడ ప్రధానంగా ఆయన గురించి ఏ ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? రాజశేఖర్ గారు మీకు అట్లాగే తెలుగుదేశం నాయకులు మొక్క ఆనంద్ గారికి అతని వైసీపీ నాయకులు అందరికీ నమస్కారం. సరిగ్గా మీరు అన్నట్టు జర్నలిస్ట్ గా 1975 నుంచి ఇప్పుడు దాకా నాది 55 జీవితం. చంద్రబాబు నాయుడు గారిని ఆయన వార్తలు కూడా కవర్ చేసిన వాడిని, రాసిన వాడిని. వారి గురించి చాలా వరకు ఆనంద్ చెప్పారు. కొంచెం అదనంగా విచారపడి నాకు యువకుడుగా 1975లోనే మొట్టమొదటి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క బ్యాచ్ అంటే చంద్రగిరి నుంచి ఎన్నికయ్యారు, ఉప్పంగా మారారు. 8 సార్లు ఇప్పటిదాకా ఎన్నికయ్యారు. ఆయన ప్రచారం మొదలైంది కాంగ్రెస్ పార్టీగా. ఆ తర్వాత వెంటనే 83 మనకు 83 కంటే ముందు మన రాజశేఖర్ మన అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. ఒక దశలో మా బాబాయ్ మీద పోటీ చేయమంటే చేస్తారని మాట కూడా అట్టి కనుక తప్పనిసరి సమస్య లేదు. 83లో ఆంధ్రుల ఆత్మగౌరవం ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ 3 సార్లు గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు మారిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక్కసారి గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటిసారి. తర్వాత మన విభజిత ఆంధ్రప్రదేశ్ పక్కన మొదటిసారి చూసుకుంటే 83లో గెలిచిన తర్వాత సరే తిరుగుబాటు వెన్నుకోట అనే మా సూచన పడుతుంటది. ఆనాడు ఆగస్టు సంక్షోభం 2 సార్లు వచ్చింది. మొదటిసారేమో నాగేంద్ర భాస్కర్ రావు రూపంలో వచ్చింది తెలుగుదేశం పార్టీకి, రెండోసారేమో చంద్రబాబు నాయుడు రూపంలో వచ్చింది. సరే ఏది సమర్థించుకున్నా ఇది అది రెండు కూడా చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారి మీద తిరుగుబాటు వచ్చింది. ఇది తిరుగుబాటు అది తిరుగుబాటు అనుకున్నాం వచ్చేప్పటికి. ఇదేమో రామ్లాల్ గారి దుర్మార్గం వల్ల చేసినాను. నేను కూడా యువకుడుగా పార్టీలో సభ్యుని కాదు నేను, కానీ జనరల్ గా ఆనాడు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది తిరగబడ్డారు. ప్రజాస్వామ్య హమనం రామ్ దాస్ గోపియా కన్నా ఇందిరాగాంధీ మెడల్ వచ్చిన ఆనాడు మళ్ళీ నెల రోజుల్లో నెలరాజుగా నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి గారు మాలాంటి మన ప్రజాస్వామ్య ఉద్యమం కూడా పనిపెట్టినారు. ఇంకా పార్టీ వాళ్ళు చేయలేదు. అక్కడ ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావు గారిని సమర్థించారు. ఒక ముఖ్యమంత్రిని తొలగించే పరిస్థితి కాదు అని చాలా పార్టీలో తిరుగుబాటు అయినా సరే. కనుక ఆనాడు 83లో మళ్ళీ అధికారులకు వచ్చింది. తర్వాత ఈ ప్రజలిచ్చిన అధికారాన్ని 84లో జరిగింది. ప్రజలిచ్చిన అధికారాన్ని వీళ్ళు లాగేసుకుంటే నేను ఎంగిలి కూడు తినను, కింద పడ్డ నెత్తులు ఏరుకోను చెప్పి ఆత్మగౌరవంతో ఆనాడు ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఎన్నికలకు పోయారు. మళ్ళీ గెలిచారు. అంటే 83లో ఒకసారి 85లో ఒకసారి గెలిచారు. 85 కల్లా సరే అప్పటికి అప్పుడున్న ఏది యువతరం కానీ ఇప్పటికి కూడా చెప్తున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే ఏ రాష్ట్రం మొత్తం రాష్ట్రం అంతా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మొత్తం చూసుకుంటే బీసీలు ఇవాళ ఎన్టీ రామారావు గారి ఫోటోలు పెట్టుకొని పూజించాల్సింది. ఆనాడు ఇటు రెడ్లు వెలమలు పెద్ద ఎన్నుకుంటే కానీ కమ్మలు ఒక ఆధిపత్య 2-3 కులాలు ఏవైతున్నాయో ఆ కులాలే రాజ్యం చేస్తుంది. అంటే రెడ్లది ఇటుపక్క పోతే మిగతా వాళ్ళని ఎన్టీ రామారావు వచ్చేదాకా కమ్మ కులతానికి లేదు కానీ చెప్తున్నా మొత్తం ఆధిపత్య కులాలు చెలాయించారు. ఈ చెలాయించిన క్రమంలో ఆనాడు బీసీలకు పెద్దపీట వ్యక్తి తెలుగుదేశం పార్టీ స్థాపించడం ఎన్టీ రామారావు. చాలా మంది అప్పటి గ్రాడ్యుయేట్స్ అప్పుడప్పుడు కొత్తగా రాజకీయ వాళ్ళు తటస్థులు కూడా చేస్తారు. ఎప్పుడైతే 95 పరిణామాలలో చూసుకుంటే మనకు ఎన్టీ రామారావు గారు 3వ అధికారంలోకి వచ్చింది. అప్పుడు సరే పార్టీ ద్వారా టికెట్ జరగడం ఇవన్నీ వల్ల ఆ పార్టీ అంతర్గత పోవడం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇప్పటికి కూడా నిన్నగాక మన తెలుగుదేశం శ్రేణులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొత్త ఎమ్మెల్యేలు హెచ్చరించినప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు 2014, 2019 సీఎం ఇవ్వకండి, 95 సీఎం ఇవ్వండి అన్నాడు. ఆయన ఒక మంచి మాట అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏమంటే నేను సీఈఓని రాష్ట్రానికి అన్నాడు 95 ఎన్టీ రామారావు సత్యాలు తీసుకున్న తర్వాత నేను సీఈఓని ఈ రాష్ట్రానికి అన్నాడు. కనుక 95 నుంచి 99 దాకా 4 ఏళ్ళు, తర్వాత 5 ఏళ్ళు అలిపిరి సంగతి తర్వాత 6 నెలల ముందే పెడితే 9 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు ఉన్నారు. చాలా మంచి పనులు చేసుకుని సమస్య లేదు. సరే చాలా విమర్శలు రెండు ఉంటాయి మనకు. నిన్న కాక మొన్న మళ్ళీ అప్లై చేసుకుంటారు అప్పటి
బషీర్బాగ్ కాన్ఫరెన్స్. అందుకని ఏమంటాడు, విధాన నిర్ణయంలో మంచి 9 ఏళ్లలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, ఏముండకుండా ఏముండదు కదా. కనుక ఆ 9 ఏళ్ల పరిపాలన చూసుకుంటే ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బ్రహ్మానంద రెడ్డి గారు ఎక్కువ సాయం చేసి అంతకు ముందు, కానీ ఆ రికార్డు మాత్రం వీళ్ళు సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు ఇప్పుడు కనుక 9 ఏళ్ల అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు ఉండరు, ఈ రికార్డు ఎవరు పద్ధతి చేశారు. తర్వాత 2014 వచ్చే వరకు రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విభజించబడ్డది. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఆనాడు అనుభవజ్ఞుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, యాక్చువల్ గా 30 ఏళ్ళు అనేది కాదు మనం పెట్టుకోవాల్సింది. ఆయన 78 ఎన్నికయ్యాడు కనుక 88, 90, 2005, 2018 అది 40, ఇంకొక 3 ఏళ్ళు తప్ప 45 ఏళ్ళ చరిత్ర అనుకోవచ్చు మొత్తం. 30 అనేది ముఖ్యమంత్రి, 30 అనేది ముఖ్యమంత్రి మొదటిసారి ప్రపంచం కాబట్టి అక్కడ 90 సెప్టెంబర్ 1 మొన్నటికి పిడియాలి, సెప్టెంబర్ 3లో ఉన్న మొన్నటికి 30 ఏళ్ళ. అట్లా చూసుకుంటే రెండోసారి ఎప్పుడైతే విభజిత ఆంధ్రప్రదేశ్ కు అధికారం అప్పచెప్పారు, ఒక విజన్ ఉన్న నాయకుడిగా 2047 అని ఇప్పుడు అంటున్నాడు. అప్పటి నుంచే కూడా మీరు 2020 అయినా చాలా మంది నవ్వి ఆయన గురించి, ఏంటి రాష్ట్రం 2020 అట ఏందట. ఎప్పుడు 95లో అన్న 920 మనకు విజన్ 2020. అవును, అబ్దుల్ కలాం గారు కూడా లీడ్ ఇండియా 2020 ఉండేది. అబ్దుల్ కలాం 2020 ఉండే. కానీ నా ఉద్దేశం అంటే 2020 పెట్టి ఎన్టీ రామారావు గారు దేశంలో ప్రయత్నం కొద్దిగా చేశాం, ఆయన ముఖ్యం. ఆ తర్వాత వీరు దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసి కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడడానికి, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా కారకుడు కాంగ్రెస్ వ్యతిరేకం. ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు, ఆనాడు 2020 ఆనాడుతో పాటు ప్రధానమంత్రిగా అవసరం అనుకుంటే దేవగౌడ నాటోడు అయింది కదా, అవసరమని ప్రధానమంత్రి కావస్తుంది. కానీ రాష్ట్ర ప్రజల మధ్య ప్రేమ వాటి పట్ల అకుంటే ఏం చేసిందంటే రాష్ట్రంలో ఉంటాం. నేను ఇంకా ఎదిగింది అప్పటికి. యాక్చువల్ గా ఆయనకు నాకు అవకాశం బాగా ఉండే. అప్పటి కన్వీనర్ గా, ఫ్రంట్ కన్వీనర్ గా అందరినీ కలుపుకుపోయాయి. గతంలో జ్యోతి బస్సు లాంటి ఉద్దండులు చాలా మంది, అద్వానీ, వాజ్పేయి అటువంటి ఉద్దండులు అటుపడుతున్నారు. ఇటు పక్కనేమో మరి కాంగ్రెస్ లో కూడా ఇందిరాగాంధీ ఇప్పుడు అందరూ ఉన్న పరిస్థితి 84 చనిపోయింది అనుకోండి. ఆయన వచ్చే వర్గాల మిగతా రాజీవ్ గాంధీ పరిపాలన అయిపోయింది, పివి నరసింహరావు గారు వచ్చారు. చూసుకుంటే మనకు ఇటు ఉద్దండులు ఇద్దరి మధ్యన కాంగ్రెస్ వ్యతిరేకంగా కూటమి కట్టడంలో ఈయన ఒక మధ్యవర్తిగా చాలా మంచి పాత్ర వహిస్తుండు. కానీ అక్కడ పదవి తీసుకుని ఉంటే రాష్ట్ర రాజకీయాలు చలనం కింద భావిస్తారు. రాష్ట్ర రాజకీయాలలో ఆయన పాత్ర లేకుండా ఉంటుంది. కానీ అట్లా కాకుండా నేను రాష్ట్రానికి పరిమితం అయితే కేంద్రంలో మాత్రం చక్రం చేశారు. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో ఆ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పడడానికి, ఇతర ఎన్సీపీ కానీ ఇతర ప్రభుత్వాలు ఏర్పడడానికి కూడా కారణం పడింది. 2014 వచ్చే వరకు సగం రాష్ట్రం మిగిలింది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోయి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19 దాకా నడిపించే క్రమంలో ఇప్పుడు 2047 అంటున్నాడు. ఎప్పుడు కూడా విధులది ఈ 5 ఏళ్లకే పరిమితం కాదు. కానీ 2014 ఎన్నికల తర్వాత పొరపాటు ఏంటంటే వచ్చే 15 ఏళ్ళు మాదే, వచ్చే 20 ఏళ్ళు మాదే అనే దిశలో కొంత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే క్రమంలోనే కుంటుపడ్డారు అంటున్నారే. నిజంగా చెప్పండి, ఈ 5 ఏళ్ళు రాదనుకుంటే అమరావతి పూర్తయ్యేది, 5 ఏళ్ళు రాదనుకుంటే పోలవరం పూర్తయ్యేది, 5 ఏళ్ళు రాదనుకుంటే రామాయపట్నం పోర్టు పూర్తయ్యేది. అట్లానే సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు ఏ పరిస్థితి కూడా అదే పరిస్థితి. అట్లానే మనకు ఉక్కు కర్మాగారం కడపది కనీసం కొంతవరకు మొదలయ్యేది. ఇది కొంచెం ఆయన విజన్ పెద్దదే, విజన్ ఎప్పుడు తప్పటండి. కానీ విజన్ తగ్గట్టుగా స్పీడప్ పెంచాల్సింది. పొద్దుంది పొలం ఉంది అనుకుంటే ఏమైంది, ప్రజలు 2020 మ్యాచ్ ఆడారు. పాపం 101 సీట్తో గెలిచిన టీడీపీ 5 సీట్లు బీజేపీ కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మరి 23 సీట్లు పరిమితమయ్యారు. అది సరే, అది ప్రజలకి ఇప్పుడు మనం ఎవరిని అవమానించవచ్చు, ఇది తప్పు అని ఉత్పత్తి. కానీ ఎప్పుడైతే ఇంకా రెండోసారి 2002లో ప్రతిపక్ష పార్టీ కొత్త పార్టీ పోషించాడు, మరొకసారి అధికారం. ఇప్పుడు ఏమంటుందంటే సీఎంగా 30 ఏళ్ల కాలం పనిచేస్తున్న క్రమంలో 4వసారి ముఖ్యమంత్రిగా, 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, 2 సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2వసారి ఎన్నికైన సందర్భంలో ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి పదవి. కాబట్టి ఇప్పుడైనా సరే జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఉన్నది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నది. ఇప్పుడు ప్రతిజ్ఞ చేయమని చెప్పను కానీ నేను ఉన్న కూటమి సర్కారు సరిగ్గా ఉపయోగించుకోండి. బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన అన్ని పోరం ఒక వరం, అమరావతి కూడా ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి. ఆనాడు మిగిలిపోయిన పండే వంటిని అది పూర్తి చేసుకోవడం మంచిది అంటున్నాను. ఆనాడు హైటెక్ చేర్చడం, క్వాంటమ్ వ్యాలీ కూడా అట్లాగే. అదొకటే కాదు, ఏం చేశారుగా మారాల్సి చాలా ఉన్నాయి. కనుక అనవసరంగా బనక చెందానికి ఎక్కువ ఇప్పుడు మళ్ళీ కొత్తగా బదనామయ్యే నేను ఒక చిన్న పూర్తి అంశం మళ్ళీ మాట్లాడదాం. ఒక మాట ముఖ్యం. నేనేమంటున్నానంటే కొన్ని అలవి కానీ హామీలు ఇచ్చినా వాటి అమలు చేయడం ఇబ్బంది పడుతున్నా. అక్కడ తప్పని పంచుకుందాం, చేస్తామంటున్నా.
కొత్త సమస్యలు తీసుకొచ్చుకోకుండా ఇప్పుడున్న ఆయన ఎవరి హామీలు ఉన్నాయో లేకపోతే ఆయన మన ఆంధ్రప్రదేశ్ లో మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవి చేసుకునే క్రమం ఇప్పుడు వీరంత స్పీడప్ చేయాలి. వచ్చే 10 ఏళ్ళు మాది, వచ్చే 20 ఏళ్ళు మాది అంటే విజన్ ఉండాలి. ఆ విజన్ ప్రభుత్వం శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. రేపు 2029లో ఏమవుతుందో నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు, రాజకీయ పట్ల కూడా చెప్పలేదు కనుక ఆ దిశగా ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టి చేస్తే ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 రికార్డు ముఖ్యమంత్రిగా, ఈ విజయ ఆంధ్రప్రదేశ్ లో కూడా అది ఒక 5 ఈ యొక్క 4.5 ఏళ్ళు 9.5 ఏళ్ళు ఖచ్చితంగా మరొక రికార్డు. ఏ ముఖ్యమంత్రి స్థాపించే రికార్డు ఆయన సొంతం అవుతుంది. ఇక ముందు ఈ రికార్డు అయితే ఎవరు బద్దలు కొట్టలేరు.